పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రేవంత్ ను కలిసిన 9 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం. కడియం మినహా మిగిలిన ఎమ్మెల్యేలు హాజరు. మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు. ఆలస్యమైన ఓపికగా ఎదురు చూస్తాను. మునుగోడు పోరాటాలకి సిద్ధమన్న రాజగోపాల్. యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు. గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి తెప్పిస్తున్నాం. అన్ని జిల్లాలకు అందిస్తామన్న మంత్రి తుమ్మల. రేపు మూసి పునరుజ్జీవం పనులు ప్రారంభం. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు సీఎం శంకుస్థాపన. 7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్. ఎంతటి వారైనా కేసీఆర్ ముందు బలాదూరే. మూడోసారి సీఎం అవుతారన్న దాసోజు. సర్కారు తీరు వల్లే యూరియా కొరత అని విమర్శలు. యూరియాపై ప్రశ్నిస్తే సీఎం బెదిరిస్తున్నారు. ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత. బొత్స సత్యనారాయణ విమర్శలు. ఫీల్డ్ లోకి వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ. పామర్రు మండలంలో పర్యటన. యూరియా అందడం లేదన్న రైతులు. ఆరమిల్లి 1,200 కోట్లు దోచుకున్నారు. ఆధారాలతో బయటపెడతానన్న కారుమూరి. మాజీ మంత్రికి క్రెడిబిలిటీ లేదన్న తణుకు ఎమ్మెల్యే. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కృతజ్ఞతా సభ. 2 లక్షల మందిని తరలిస్తామన్న మహేష్ గౌడ్. సభను విజయవంతం చేయాలన్న సీతక్క. డెమోక్రసీని బలోపేతం చేద్దాం. ఎంపీలు దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విజ్ఞప్తి. వరంగల్లో కుండపోత వర్షం. చెరువులను తలపిస్తోన్న రహదారులు. వరదలో చిక్కుకున్న పలు వాహనాలు. అమరావతిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. భూ సమీకరణతో రైతులకు ఎక్కువ లాభం. అమరావతిలో మంత్రి నారాయణ కామెంట్లు. అనంతపురంలో పల్లా పర్యటన. సూపర్ 6 సూపర్ హిట్. సభాస్థలం పరిశీలన. ఏడాదిలోనే హామీలు నెరవేర్చామన్న నేత. చట్లపల్లి డ్రగ్ ఫ్యాక్టరీ కేసులో కీలక అంశాలు. గతంలో ముంబై పోలీసులకు దొరికిన ఓలేటి. పలుకుబడితో తప్పించుకున్న నిందితుడు. మరి కాసేపట్లో చంద్రగ్రహణం. తిరుమలతో సహా ఏపీలో ఆలయాల మూసివేత. తిరిగి రేపు ఉదయం దర్శనాలు. తెలంగాణలో ఆలయాల మూసివేత. రేపు తెల్లవారుజామున రీఓపెనింగ్. రేపు ఉదయం నుంచి దర్శనాలు. ఉత్తరాదిలోనూ గ్రహణం ఎఫెక్ట్. ప్రముఖ ఆలయాల మూసివేత. రేపు సంప్రోక్షణ తర్వాతే ఓపెన్. విశాఖపట్నంలో విషాదం. మేఘాద్రి రిజర్వాయర్ లో 2 మృతి. చేపలు పట్టడానికి వెళ్లి యువకుల బలి. విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం. పెట్రోల్ ఫిల్టరింగ్ ట్యాంక్ పై పిడుగుపాటు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు. రాజస్థాన్ లో భారీ వర్షాలు. ఉదయపూర్ ను ముంచెత్తిన వరద. నీట మునిగిన ఇళ్లు, వాహనాలు. కర్ణాటకలోని అలంద్లో ఓట్ల మోసం. ఈసీ సమాచారం ఇవ్వడం లేదన్న ఖర్గే. ఎందుకు అడ్డుకుంటోందని ఆగ్రహం. ఎల్లుండే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలకు వర్క్ షాప్. సామాన్య కార్యకర్తలా కూర్చున్న మోదీ. పళనిని తప్పిస్తే పన్నీర్తో తిరిగొస్తా. ఎన్డీఏ కూటమికి దినకరన్ ఆఫర్. సీఎం అభ్యర్థిగా పళనిని ఒప్పుకోని నేత. కశ్మీర్లో అజారుద్దీన్ పర్యటన. శ్రీనగర్ యువ క్రికెటర్లకు పాఠాలు. టాలెంట్ ఉన్నా గైడ్ చేసేవారు లేరన్న మాజీ కెప్టెన్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.